తాతగారు చెప్పడం పూర్తి కాగానే అందరి మొహాలు ఆశ్చర్యంతో నిండిపోయాయి. ఆ భావాన్ని అణిచేసుకుంటూ, తాతగారు, ఇలా ఎందుకు జరిగిందంటారు? వాళ్ళెవరో మనకి తెలియకపోయినా ఇలా చేసినందువల్ల వాళ్ళకి కలిగే లాభం సంగతి అలా ఉంచి, ఇలా చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటని మీ అభిప్రాయం? అడిగింది ఆరాధన. ఆయన నవ్వుతూ, అంతా విన్నావు కదా, నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. మిమ్మల్ని ఇక్కడికి చేరనీకుండా చేయడమే వాళ్ళు ఆశించిన ప్రయోజనం అన్నది నా అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే అన్నాడు తాతగారు. అంటే మీ రాకను గురించి తెలిసిన వాళ్ళేనన్నమాట వాళ్ళు. అవును. అందరి వైపు కలియజూసి, తాతగారొస్తున్న విషయం బయట వాళ్ళకి ఎవరికైనా తెలుసా అని అడిగింది ఆరాధన. ఎవరికి తెలుసమ్మా, శాంతి మాకే చెప్పింది. కాకపోతే నౌకరు వెధవలున్నారు ఆ సమయంలో ఇంట్లో. వాళ్ళ వల్ల కాకపోతే మన ద్వారానే అది బయటపడి ఉండాలి అన్నాడు హరిశ్చంద్రరావు. అదేం మాటలే, మనం ఎవరని చెబుతాం? ఈ ఊళ్ళో మనకెవరు తెలుసని? భరత అలా అనడం నచ్చని లలితం అంది. మిగతా వాళ్ళు కూడా తాము బయట వాళ్ళెవరితో అనలేదని అన్నారు. సరే, దీని గురించి మళ్ళీ ఆలోచిద్దాం. మీరు ఒకసారి ప్రీతంని పలకరించి రండి తాతగారు. మిమ్మల్ని చూశాక అతడిలో రియాక్షన్ ఎలా ఉంటుందో గమనిద్దాం అంది ఆరాధన. ఆయన తలూపి లేచి వెళ్ళాడు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కర్చీఫ్ తీసి, ఇది ఎవరిది అడిగింది ఆరాధన. నాకు తెలీదు. ఏం? అక్కడ మిగిలిన శాంత్ అంది. ఇక్కడెక్కడో పడుంటే ఇంట్లో వాళ్ళదే ఉంటుంది అంది. దానికంత ప్రాధాన్యత ఇవ్వకుండా శాంతి. పురుషులు వాడేదది. ప్రీతం దయ్యుంటే శాంతి గుర్తుపట్టుండేది. అతడిది కాదు, ఎవరిదో తెలుసుకోవాలి. శాంతి, మన మధ్య జరిగే ప్రతి విషయాన్ని, మనకి తెలిసిన ప్రతి విషయాన్ని నువ్వు శ్రీరామ్తో చెప్పడం మానే హఠాత్తుగా అంది ఆరాధన. శాంతి తెల్లబోయింది మొదట, తర్వాత అడిగింది. అతన్ని అనుమానిస్తున్నావా? శ్రీరామ్ని నమ్మలేనట్టంది. ఏం? అతడు ప్రీతం పిఏ అయినంత మాత్రాన అనుమానించకూడదని రూలేముంది? అందులో కొత్తగా ఈ ఇంట్లో అడుగుపెట్టినవాడు. అవసరమైతే నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది నవ్వుతూనే అంది ఆరాధన. అర్థమైంది శాంతికి. ఎవరిని నమ్మద్దని తనని హెచ్చరిస్తోంది తెలివిగా ఆరాధన. తలూపింది శాంతి. ఈ రాత్రికి ప్రీతంని అనుసరిస్తావా? ఎందుకు? అసలేం జరుగుతుందనని నీ ఉద్దేశం? ఏదో జరుగుతుందనే, అంతే. ఇప్పుడేం చెప్పగలను అంది ఆరాధన. ఇంతలో తాతగారు తిరిగొచ్చారు. ఇద్దరూ ఆయన వైపు చూశారు. లాభం లేదమ్మా, ఈ ప్రీతం మన ప్రీతం కాడు. ఈ తాతయ్యని చూస్తే పండగొచ్చినట్టు సంబరపడేవాడు. గుర్తించినట్టు పలకరించడం తప్ప నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా తనని కాదన్నట్టు ఊరుకున్నాడు. భారమైన కంఠంతో అన్నాడు. కనుచీకటి పడిందాకా అక్కడే ఉండిపోయింది ఆరాధన. అంతలో శ్రీరామ్ వచ్చాడు. అందరూ హాల్లో కూర్చుని టీ తీసుకుంటుండగా బ్యాగ్లో నుండి కర్చీఫ్ తీసి టీపై మీద వదిలింది ఆరాధన. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. చాలాసేపటి తర్వాత శ్రీరామ్ దృష్టి దాని మీద పడింది. అరే, ఈ కర్చీఫ్ నాది, ఎక్కడెందుకుంది అనేశాడు చప్పున. శాంతి ఆ మాట విని వదినికి దొరికిందట అంది. ఆమె వైపు చూశాడతను. ఇంటి వెనక గార్డెన్లో పడుంది అంది ఆరాధన. థ్యాంక్స్ అండి. వారంగా ఎంత వెతికినా కనపడలేదు అంటూ అందుకున్నాడు. అప్పుడు ఆమె అతడి వైపు చూసిన చూపుని అక్కడున్న వాళ్లలో గమనించిన ఒకే ఒక వ్యక్తి. 7 గంటలవుతుండగా బయలుదేరింది ఆరాధన ఇంటికి. నేను నీతో వచ్చి నాన్నగారిని చూసొస్తాను అంటూ తను బయలుదేరారు తాతగారు. ఒకేసారి భోంచేసి వెళ్ళండమ్మా అంది శారదమ్మ. ఆరాధన నవ్వుతూ, మీకు తెలియందే ఉందంటే, రోజులో ఒక్కసారైనా నాతో కలిసి భోంచేయిందే నాన్నగారికి తృప్తిగా ఉండదు. ఎదురు చూస్తుంటారు. పైగా డిన్నర్కి రానని కూడా చెప్పలేదు ఆయనకి అంది. ఆ విషయం శారదమ్మకి తెలుసు. తలూపింది. దారిలో అడిగారు తాతగారు. ఆరాధన, శ్రీరామ్ని అనుమానించావు కదూ? ఆరాధన నవ్వి, నాకు తెలుసు తాతగారు, ఏదో అడగడానికి వచ్చారని అంది. చెప్పు అన్నారాయన తలూపుతూ. తమ ఇంటి దగ్గరికి చేరుకునేదాకా ఆయనకి తెలిసినవి తెలియనివి, ఉదయం తను శ్మశానం దగ్గరికి వెళ్ళొచ్చిన విషయం, తన పరిశోధనలోకి వచ్చిన ప్రెస్ రిపోర్టర్ని గురించి అంతా వివరంగా చెప్పి, బుజ్జిగాడు ఆ రిపోర్టర్కేవో కొన్ని విషయాలు చెప్పుండొచ్చు. శ్రీరామ్ దోషి కావచ్చు, నిర్దోషి కావచ్చు అంది. ఆలోచనగా తలూపాడాయన. చూడండి తాతగారు, ఈ విషయాలు మన మధ్యనే ఉండాలి. ఈ అజ్ఞాత వ్యక్తిని నేను బయటకు తెస్తాను. శాంతి చిన్నపిల్ల. ఈ విషయాలన్నీ తెలిస్తే బెదిరిపోవచ్చు. ఆంటీ చూస్తే జబ్బు మనిషి. ఇక హరిశ్చంద్రరావు గారి భార్య నోరు గురించి తెలియదేముంది?
పైగా భయస్తురాలు. హరిశ్చంద్రరావు గారు చూస్తే స్థిరత్వం లేని మనిషిలా ఉన్నారు. ప్రీతం కాస్త మామూలు మనిషి అయిందాక మనం తెలుసుకోగలిగిన ఏ రహస్యం బయట పెట్టద్దు. మిమ్మల్ని ఇక్కడికి చేరనీయకుండా చెయ్యాలని ఎవరో ప్రయత్నించిన విషయంలో మనకొచ్చిన అనుమానాన్ని నలుగురిలో అనకుండా ఉంటే బావుండేది అంది ఆరాధన. ఆరాధన కట్టె విరకుండా మాట్లాడుతోందని ఆయన గ్రహించాడు. నేనంత దూరం ఆలోచించలేకపోయిన తల్లి అన్నాడు. ఇద్దరూ ఆరాధన ఇంటికి చేరుకున్నారు. రామ్మోహన్ రావు గారు తాతగారిని చూసి ఆనందించారు. ఆయన ఇక్కడే డిన్నర్ తీసుకుని 9 గంటలప్పుడు టాక్సీలో తిరిగి ప్రీతం ఇంటికి వెళ్ళిపోయాడు. అతన్ని ఈ రాత్రి గమనించాలని. ఆరాధన, ప్రీతం కలిసిపోయారన్న ఆనందంలో ఉన్నారు రామ్మోహన్ రావు గారు. పడుకునే ముందు ఆ మధ్యాహ్నం జరిగిన సంఘటనని గురించి కూతురికి చెప్పాడాయన. ఆరాధన నిశ్చేష్టురాలైంది అది విని. తన తండ్రి మీద హత్యా ప్రయత్నం, శత్రువులు లేని తన తండ్రి మీద, చీమకైనా అపకారం చేయని తన తండ్రి మీద అంటే అంటే చాలా సులభంగా అర్థమైపోయింది ఆరాధనకి. తాతగారిని అక్కడికి రానీయకుండా చేయడానికి ప్రయత్నించింది. మొన్న ఢిల్లీలో తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. ప్రీతం కలిసే రోజు తన కారుని డాష్ చేయబోయిన లారీ, తను యాక్సిడెంటల్ అనుకున్న సంఘటన, నిన్న రాత్రి శ్మశానం దగ్గరికి బయలుదేరినప్పుడు కారు ట్రబుల్ ఇవ్వడం, ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఎందుకు? తను ప్రీతం విషయంలో జోక్యం కలగజేసుకోకుండా ఉండడం కోసం, తన దృష్టిని ఈ విషయం మీద నుండి డైవర్ట్ చేయడం కోసం. తనని చంపడమో లేక కాళ్ళు చేతులు విరగొట్టడమో వాళ్ళ ఉద్దేశం. అంటే ఎవరో శత్రువులు ఉన్నారు. వాళ్ళు ప్రీతం శత్రువులు. తను ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందని తెలుసు కాబట్టి తనని అడ్డగించే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి తన తండ్రిని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇది ఎవరో పన్నిన ట్రాప్. నిజమా? ఆమెకి ఆవేశం ముంచుకొచ్చింది. తనలోని భావ సంచలనాన్ని దిగమింగుకుందామె అతి ప్రయత్నం మీద. ఈ ఆరాధన సంగతి ఆ దుర్మార్గులకి తెలీదు. ఏ విషయంలోనైనా ఓడిపోతానన్న అనుమానం వచ్చే కొద్దీ, అడ్డంకులు ఎదురయ్యే కొద్దీ దాన్నో ఛాలెంజ్లా తీసుకుంటుంది. ఆమె తండ్రితో అంది, నాన్న, మీరు రేపు ఉదయమే పూనా బయలుదేరండి. చాలా రోజుల నుండి మామయ్య రమ్మంటున్నాడుగా. అదేం చిట్టి తల్లి, ఆ దుర్మార్గుడికి భయపడా? అబ్బే, అదేం కాదు, వెళ్ళిరండి నాన్న. ఈసారి కాస్త ఆలోచించి నిన్నొదిలి ఎలా అమ్మా అడిగాడాయన. ఆమె నవ్వుతూ, ఓ 10 రోజులేగా, మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు అంది. అది వేరమ్మా, నన్నొదిలి నువ్వు వెళ్ళావు, ఇప్పుడు నిన్నొదిలి నేను వెళ్ళాలి. చిన్నపిల్లాళ్ళ అన్నాడాయన. నువ్వు ఒంటరిగా ఉండాలి చొప్పునంది. ప్రీతం ఇంట్లో ఉంటాను నాన్న. క్షణం ఆశ్చర్యంగా చూసి తర్వాత తల ఊపాడు. అలాగే వెళతాను. మాధవరావు వారం క్రితం నిష్ఠూరాలతో లెటర్ రాశాడు కూడా అన్నాడు. ప్రీతం గురించి ఆమె తండ్రికి అసలేం చెప్పదలుచుకోలేదు. కంగారు పడతాడని, భయపడతాడని. ఒక్క దగ్గరే ఉంటే ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని ఆయన భావించాడు. పడుకోబోయే ముందు ఓ నెంబర్కి రింగ్ చేసింది ఆరాధన. ఆమె కంఠం విని, శ్రీరామ్ ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అక్కడి నుంచి వస్తూ సాయంత్రం ఓ బొంకు దగ్గర సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎవరినీ కలవలేదు అని చెప్పాడా వ్యక్తి. ఆరాధనకి తెలీదు ఆమె ఫోన్ ట్రాపులో ఉంచబడిందని. ఆ రాత్రి ఆమె చాలా పొద్దుపోయే వరకు నిద్రపోలేదు. జరిగిన విషయాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటుండిపోయింది పదే పదే. ఆమె శ్మశానం దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. రాజులు చెబుతాడు కదా అక్కడి విశేషాలు అనుకుంది ఆరాధన. చాలా పొరబడిందామె, అంత తెలివైంది కూడా. ప్రీతం కంటే 3 గంటల ముందుగా ఆ శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు రాజులు. భుజం మీద కంబళి, నోట్లో మండుతున్న చుట్ట, ఎర్రగా చింతనిప్పుల్లా మెరుస్తున్న కళ్ళు. కురివి దెయ్యంలా ఉన్నాడతను. దెయ్యాలే అతన్ని చూసి పారిపోతాయా అన్నట్టున్నాడు. ఆ శ్మశానంలో గుబురుగా మొలిచి ఉన్న చిట్టికేసరి పొదల మధ్య కూర్చున్నాడు ప్రీతం కోసం ఎదురు చూస్తూ. తన యజమానికేదో దెయ్యం పట్టిందని అతడు అనుకోవడం లేదు. అయితే అబద్ధాలని అతడు అనుకోవడం లేదు. అతడేదో మానసికమైన వ్యాధితో భయపడుతున్నాడని అనుకోలేదు. అంత ఆలోచన పరిజ్ఞానం రాజులకు లేదు. రాజులు అనుకునేదొకటే, దేవుళ్లాంటి తన యజమానిని రక్షించుకోవాలి, మామూలు మనిషిని చేసుకోవాలి. అదే డాక్టర్ అమ్మాయి గారు చూసుకుంటారు. ఏ పురుగు పుట్ర ఇక్కడున్నంతసేపు బాబుగారి దరిదాపులకి రాకుండా చూసుకోవాలి. రాజు చేతిలో ఓ కర్ర ఉంది, పవర్ఫుల్ టార్చ్ లైట్ ఉంది. ప్రీతం కోసం ఎదురు చూస్తున్న అతన్నే తదేకంగా గమనిస్తున్నాయి ఓ 3 జతల కళ్ళు. ఒక జత గుడ్లగోబవే విసుగ్గా కోపంగా చూస్తున్నాయి. ఇంకో జత శవాన్ని పీకు తినడానికొచ్చిన నక్కవి.
అవి భయంగా చూస్తున్నాయి. మూడో జత కళ్ళు క్రూరంగా చూస్తున్నాయి అతన్ని. ఇదేమీ తెలియని రాజులు తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. సరిగ్గా 12 గంటలప్పుడు వచ్చిందక్కడికి ప్రీతం కారు. ఆ చప్పుడు విని చప్పున లేచాడు రాజులు. ముందుకి తొంగి చూశాడు. వస్తున్నాడు ప్రీతం శ్మశానంలోకి. నీరసంగా తూలుతూ శక్తి లేనివాడిలా వస్తున్నాడు. 4 అడుగులు ముందుకేశాడు రాజులు. 2 నిమిషాల తర్వాత శిథిల సమాధి దగ్గరికి చేరుకున్నాడు ప్రీతం. దాని ముందు మోకాళ్ళ మీద కూర్చుని ముందుకి వంగిపోయి ఏదో తపస్సమాధిలో మునిగిపోయిన వాడిలా కూర్చుండిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి రాజుకి కడుపులో దేవునిటయింది. ఏం కర్మిది? పట్టుకొరుపుల మీద సుఖంగా నిద్రపోవలసిన బాబుగారు ఈ శ్మశానంలో పుర్రెలు, ఎముకలు, సమాధులు, శవాల మధ్య ఇలా మోకాళ్ళ జపం చేయాల్సిన కర్మ. ఈ ఆలోచనతో ఎవరి మీదో తెలియని ఆవేశం వచ్చింది రాజులకి. కసిగా అడుగులు ముందుకేయబోయాడు. అదే సమయంలో అతడి వెన్ను మీద పడిందో చెయ్యి. తుళ్ళిపడ్డాడు రాజులు. వికృతమైన నవ్వు. దాంతోపాటు దొర్లుకుంటూ వచ్చి అతడి కాళ్లను ఢీకొందో పుర్రె. జల్లుమన్న అతడి వెన్నుతో పాటు ఆవేశం కూడా వచ్చింది రాజులకి. పుర్రెని ఈడిచిపెట్టి కాలితో తన్ని వెనుతిరిగి చూడబోయాడు. వికృతంగా అరుస్తూ అతడి తలని కాళ్లతో తనుతూ నెత్తిమీదుగా ఎగిరి వెళ్ళింది ఓ గుడ్లగూబ. నక్క బెదిరి భయంకరంగా ఊళవేస్తూ అతడి కాళ్ల మధ్య నుండి పారిపోయింది. రాజులు నీలుక్కుపోయాడు. అతడి మొహం మీద జల్లు బొట్లు బొట్లుగా చిమ్మింది. మొహం బొరువెక్కింది. అరచేత్తో రుద్దుకున్నాడు. జిగటగా తగిలింది. రాజులు తనకి తెలియకుండానే వణికిపోయాడు. రక్తం. అతడి ముక్కుపోటాల్ని కోస్తున్నట్టుగా దుర్వాసన. శవం కాలుతున్న కమురు కంపు. అతడి వీపును నిమురుతూనే ఉన్న మంచులాంటి మృత్యు హస్తంలాంటి హస్తం. రాజులు వెనుతిరిగి చూసే శక్తిని కోల్పోయాడు. నిర్వీణ్యుడయ్యాడు. హఠాత్తుగా అతడి కాళ్ళు చొచ్చుబడ్డట్టయ్యాయి. మోకాళ్ళ మీద కూలబడిపోయాడు రాజులు. అంతే గుర్తుందతడికి. శిథిల సమాధి గోతులో నుండి పొగ సుళ్ళు తిరుగుతున్నట్టు నిలువుగా పైకి రాసాగింది. ఆవిరిలాంటి పొగ. సమాధి ముందు మోకాళ్ళ మీద కూర్చున్న ప్రీతం పక్కకి తూలిపోయాడు. ఓ తీతువు ఆనందంగా అరుచుకుంటూ వెళుతోంది. దానికి ఏ దృశ్యం కనిపించిందో మరి. నిషా నిషా కాంతుల్ని విరజిమ్ముతున్న ఆమె నగ్నదేహాన్ని ముద్దులతో ముంచెత్తుతున్నాడు ప్రీతం. నన్నొదిలిపోకు నిషా. అతడి కంఠం దీనంగా వేడుకుంటూ. తెరలు తెరలుగా నవ్విందామె. తుళ్ళి తుళ్ళి కదిలింది ఆమె సుందర దేహం మెరుస్తూ. అలలు అలలుగా కదిలాయి ఆమె నీలాల కురులు, వింతకాంతులు వెదజల్లుతూ. నిన్నొదిలి నేనెక్కడికి వెళతాను ప్రీతమా? పద మంజీరాల మృదురవళి ఆ కంఠంలో. ఒక్కోసారి మృత్యు అంత గొప్పగాను మురిపించగలదు, ఆకర్షించగలదు. ఎప్పుడో ఎక్కడికో తరలిపోయిందాన్ని నీకోసం ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నాతో నిన్నెందుకు తీసుకొస్తున్నానంటావు? ఎప్పటికీ శాశ్వతంగా నిన్ను నా దగ్గర ఉంచుకోవడానికే, నాలో కలిపి వేసుకోవడానికే. శాశ్వతంగా. కదిలి కదిలి తుళ్ళి తుళ్ళి నవ్విందామె. నిషా. ఆ నవ్వుకి అతడు చలించిపోయాడు, కదిలిపోయాడు, రెచ్చిపోయాడు, పిచ్చివాడైపోయాడు. నిషా, ఇదేం లోకం? ఏ లోకమైతే నీకెందుకు? నిషాలోకమని తెలియడం లేదా? నేను నీ పక్కనుండగా నీకు భయం ఎందుకు? అతడి చెవి దగ్గర గుసగుసగా అందామే. భయమా? ఈ వింత లోకానికి నన్ను తీసుకొచ్చిన నీకు కృతజ్ఞత తెలుపుకోవడం ఎలా? ఎలా? ఇలా. అతన్నామె గట్టిగా కౌగిలించుకుంది. ఇంతకంటే గొప్ప అద్భుత లోకాన్ని చూపించడం లేదా ప్రీతమా నీకు? నేను ఇంకా ఇంకా చూపిస్తాను. ఆమె స్వరం మొత్తుగా. అవును అవును, గొణిగాడతను నిషాగా. ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తాను. ఆమె అతన్ని బలంగా ఆక్రమించింది. నిషా నిషా. ప్రీతం రెచ్చిపోతూ నీరసించిపోతూ. ఆమె అతన్ని కవ్విస్తోంది, నిర్వీర్యుణ్ణి చేస్తుంది, రెచ్చగొడుతుంది, పిచ్చివాణ్ణి చేస్తుంది, నిస్సహాయుణ్ణి చేస్తుంది. అతడి పాలిట ప్రేమ దేవత అవుతోంది. కామిని పిశాచం కూడా తనే అవుతోంది. నరకాన్ని రుచి చూపిస్తోంది. అదే స్వర్గంగా అతన్ని భ్రమింపజేస్తోంది. అతడు ఆ నరకాన్నే స్వర్గంగా నమ్ముతున్నాడు. దాన్నే మరీ మరీ కోరుకుంటున్నాడు. ప్రియతమా. ఆ పిలుపుకి అతడు కదిలిపోతున్నాడు. ప్రియతమా. ఆ పిలుపును ప్రణయ నాదంగా, ప్రణవ నాదంగా భావిస్తున్న ప్రీతం అదో బలి పిలుపు అని తెలియని ప్రీతం. శాంతికి తెల్లవారుజామున మెలకు వచ్చింది. మళ్ళీ నిద్ర పట్టలేదు. భయంతో కాదు, ఆలోచనలతో. ప్రీతం మామూలుగా ఏదో ఆవహించిన వాడిలా ఆ రాత్రే వెళ్ళిపోయాడు. అమ్మ ఏడుపు, అత్తయ్య భయం, మామయ్య దిగులు మామూలే. తాతగారు ఉండడంతో తనకి ధైర్యంగా అనిపించింది.
మొదట తాతగారు శ్మశానం దగ్గరికి అన్నయ్యతో వెళ్ళదలుచుకుని రాజులు వెళుతున్నాడు కదా అని ఆగిపోయాడు. ఆరాధన శ్రీరామ్ని అనుమానించడం చిత్రంగా ఉంది. శ్రీరామ్ గుర్తుకు రావడంతో శాంతికి డైనింగ్ టేబుల్ దగ్గర ఆ రాత్రి అతడన్న మాటలు గుర్తుకొచ్చాయి. శనివారం కాబట్టి అమ్మ రాత్రి భోంచేయదు, పాలు తీసుకుంటుంది. మామయ్య చిటికెలో తిని లేస్తాడు. తాతగారు రాత్రుళ్ళు భోంచేయరు, బ్రెడ్డు పాలు. అత్తయ్య ఫస్ట్ షోకి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ ముందు తను శ్రీరామ్. హఠాత్తుగా అన్నాడతను, కంగ్రాచ్యులేషన్స్. తనకి అతడి మాట అర్థం కాక, ఎందుకు? మీ బావగారు తొందరలో ఇండియా రాబోతున్నారటగా అన్నాడు. తను ఆశ్చర్యంగా చూసింది. తర్వాత అర్థమై నవ్వి, ఇది పాత విషయమేగా అంది. కోర్స్, నాకు ఈరోజే తెలిసింది, అందుకు అన్నాడతను. అత్తయ్య చెప్పుంటుంది అనుకుంది తను. శ్రీరామ్ మనిషి అదోలా కనిపించాడు. ఆరాధన అతన్ని అనుమానిస్తోందన్న విషయం తెలిసినప్పటి నుండి పరిశీలనగా చూస్తోంది అతన్ని శాంతి. అతడు మాటిమాటికి తన వైపు ఆలోచనగా చూడడం కూడా గమనించింది. అతడి చూపులు ఆమెకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అతడు ఏదో మాట్లాడాలి అన్నట్టు, మీ మామగారికి ఒకడే కొడుకా అడిగాడు. అవును. ఆస్తిపరులు అనుకుంటాను. ఆమె ఆశ్చర్యపోయింది. అతడు ఇంత దూరం తమ సొంత విషయాలు అడిగే చనువు ఎప్పుడొచ్చింది తమ మధ్య? తనే ఇచ్చిందా? ఆమె ఆలోచనల్లో ఉండగానే అతడు ఎప్పుడు లేచి వెళ్ళాడో కూడా గమనించలేదు. గమనించాక ఆశ్చర్యపోయింది. అతడు తనకి గుడ్ నైట్ చెప్పలేదే. నిజానికి శ్రీరామ్ గుడ్ నైట్ చెప్పే వెళ్ళాడు. ఆ ఆలోచనల్లో ఉన్న ఆమె పట్టించుకోలేదు. హఠాత్తుగా అనిపించింది ఆమెకి, ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీరామ్కి తనతో పరిచయం బాగా పెరిగింది. ఎంతైనా మగవాడేగా, తనకి మ్యాచ్ ఉందని తెలిసాక షాక్ అయ్యాడేమో. ఈ ఊహ ఆమెకి చాలా తమాషాగా, కాస్త ఉత్సాహంగా కూడా అనిపించింది. శాంతి లేచి లైట్ వేసి విండో కర్టెన్స్ తొలగించి అవుట్ హౌస్ కేసి చూసింది. బయట కాటుకలా పేరుకున్న చీకటి. ఆ చీకట్లో అవుట్ హౌస్ ముందు 2 ఆకారాలు. ఉలిక్కిపడింది శాంతి ఆ ఆకారాల్ని చూసి. ఎవరైంది తెలియడం లేదు. హఠాత్తుగా వికృతంగా తీతూ అరుపు. శాంతి గుండె చెల్లుమంది. తలుపు తీసుకుని వెళ్లి ఇంట్లో వాళ్ళని లేపుదామా అన్న ఆలోచన మాయమై ఆ స్థానంలో తనకే తెలియని భయం శరీరంలోకి ప్రవేశించగా చొప్పున కిటికీ తెరలు లాగి బెడ్డ మీద చేరి దుప్పటి గట్టిగా కప్పుకుని పడుకుంది. చాలాసేపు ఆమె గుండె దడదళ్లాడుతూనే ఉంది. తర్వాత శాంతికి నిద్ర పట్టేసింది. ఆ అమ్మాయికి తీతూ అరుపంటే చాలా భయం.